ధీరజ్ సాగర్ వాళ్ళని ఇంటికి తీసుకొని వచ్చి, నాన్న అన్నయ్య వచ్చాడు నాన్న, అన్నయ్యని ఇంటికి తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటే రామరాజు కూర్చున్నవాడు కాస్త లేచి నించుంటాడు. ఏదో తెలియక అలా వెళ్ళిపోయాడు వాడు తిరిగి వచ్చేసాడు నాన్న అని చెప్తూ ఉంటే రామరాజు ఏమీ మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత వేదవతి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏంటమ్మా నాన్న అన్న చేశాడు, అన్నయ్య వచ్చాడని చెప్పాను కదమ్మా, వాడు తిరిగి వచ్చేసాడమ్మా, వాడు తప్పు తెలుసుకొని తిరిగి వచ్చాడు, ఏదో తెలియక ఆవేశంలో అలా వెళ్ళిపోయాడు అంతే అమ్మా అంటే, ఇంకా వేదవతి కూడా అలా చూస్తూ ఉంటుంది. చూసి కాసేపటికి లోపలికి వెళ్ళిపోతుంది ఏమీ మాట్లాడకుండా. ఇంకా మళ్ళీ ధీరజ్ ప్రేమసాగర్ వాళ్ళ దగ్గరికి వచ్చి, రే వాళ్ళు కొంచెం బాధలో ఉన్నట్టున్నారా, అంతే పట్టించుకోకు, నీ మీద ప్రేమ లేక కాదురా, మీరు లోపలికి వెళ్ళండి అని సాగర్ నర్మదా వాళ్ళని లోపలికి పంపించేస్తారు ప్రేమ ధీరజ్ ఇద్దరు. ఇంకా అలా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి, అంటే అన్నానంటారు కానీ ఏంటండి మీరు, వాడు తిరిగి వచ్చిన తర్వాత కూడా మీరు ఇలా సైలెంట్గా ఉన్నారు, వాడితో ఏదైనా మాట్లాడవచ్చు కదా, వాడు తప్పు తెలుసుకొని తిరిగి వచ్చాడు కదా అని వేదవతి చెప్తూ ఉంటే రామరాజు ఏమి మాట్లాడకుండా ఉంటాడు. నా కొడుకులు విడిపోరండి, వాడు నాకు మాట ఇచ్చాడు, నా కొడుకులు విడిపోనని నాకు మాట ఇచ్చారండి, ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటామని చెప్పారు, అందుకే ధీరజ్ వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాడు కదా, నా చిన్న కొడుకు వెళ్ళి తీసుకొచ్చాడండి, నాకు చాలా సంతోషంగా ఉంది, మీరెందుకండి ఇలా ఉన్నారు అని అంటూ వేదవతి మాట్లాడుతూ ఉంటే, ఇంకా అదేం లేదు బుజ్జమ్మ అని రామరాజు చెప్తాడు. కాదండి వాడు తిరిగి వచ్చాడు, ఇంకెప్పుడు ఇలానే కలిసి ఉంటారు, వాళ్ళు ఎప్పుడు విడిపోరు అని చెప్తూ ఉంటే, ఇంకా రామరాజు వేదవతి దగ్గరికి వచ్చి, చూడు బుజ్జమ్మ, ఇది ఇలా నువ్వు అందరి మీద ఆశలు పెంచుకోకు బుజ్జమ్మ, తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది, ఈ దారం తెగిపోయిన దాన్ని ముడి వేస్తే అది ముడి మళ్ళీ విప్పుకోవచ్చు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు, ఆ ముడి ఎప్పుడైనా విప్పుకొని వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవచ్చు బుజ్జమ్మ, నువ్వు ఇంత ఆశలు పెంచుకుంటే తర్వాత చాలా బాధపడతావు అని రామరాజు చెప్తుంటే, అలా ఏం జరగదండి, వాళ్ళు నాకు మాట ఇచ్చారు అని వేదవతి సర్ది చెప్తూ ఉంటుంది. మరోవైపు వల్లి భాగ్యం ఇద్దరు, వీళ్ళు వెళ్ళిపోయారు పీడ విరగడైందనుకుంటే మళ్ళీ ఇలా తిరిగి వచ్చారేంటి, నోటిదాకా వచ్చిన బొక్క కుక్కందుకు పోయినట్టు ఇలా జరిగిందేంటి మనకి అని అనుకుంటూ బాధపడుతూ ఉంటారు.